జూన్ 19, 2025లో తెలంగాణలో నిర్వహించినటువంటి పేపర్ 2 మ్యాథమెటిక్స్ పార్ట్ గురించి ఈరోజు మనము డిస్కషన్ చేద్దాం. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 91. రవి రాత్రి 10 గంటలకు పడుకోవాలనుకున్నాడు. దానికంటే ముందు అతను 6 సబ్జెక్టులో ఇంటి పని పూర్తి చేయాలి అనుకున్నాడు. అతనికి ఒక్కొక్క సబ్జెక్టు ఇంటి పని పూర్తి చేయటకు 35 నిమిషాల సమయం పడుతుందట. అతను సమయానికి పడుకోవాలంటే ఏ సమయంలో ఇంటి పని ప్రారంభించి పూర్తి చేయాలి అంటున్నాడు. మొత్తం అతను రెగ్యులర్గా ఎప్పుడు పడుకుంటాడట? 10 o'clock పడుకుంటాడట. కానీ ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 6 సబ్జెక్టులు పూర్తి చేసి పడుకోవాలని ఆ రోజు నిర్ణయించుకున్నాడు. ఒక్కొక్క సబ్జెక్టుని పూర్తి చేయడానికి ఎన్ని నిమిషాలు అంటున్నాడు? 35 నిమిషాలని ఇవ్వడం జరిగింది. అయితే అతను ఏ సమయానికి తన హోంవర్క్ని ప్రారంభిస్తే తను అనుకున్న సమయానికి నిద్రపోతాడని అడుగుతున్నాడు మన లెక్కలో. చూడండి, మొత్తం ఎన్ని సబ్జెక్టులు ఇక్కడ ఎన్ని సబ్జెక్టులను ఇచ్చాడు? మొత్తం 6 సబ్జెక్టులను ఇచ్చాడు. 6 సబ్జెక్టులు అన్నాడు. ఒక్కొక్క సబ్జెక్టు పూర్తి చేయడానికి ఎన్ని నిమిషాలు అన్నాడు? 35 నిమిషాలు అన్నాడు. 6 సబ్జెక్టులు పూర్తి చేయడానికి పట్టే సమయం చూద్దాం. 6 సబ్జెక్ట్స్ పూర్తి చేయుటకు పట్టుకాలం, పూర్తి చేయుటకు పట్టుకాలం is equal to 6 into 35. 6 5లో 30, 0 3 6 3 18 19 20 21. టోటల్ ఎంత సమయం పడుతుంది? 210 నిమిషాలు పడుతుంది. ఈ 210 నిమిషాలను మనం దేంట్లోకి మార్చుదాం? గంటల్లోకి మార్చినట్లయితే ఏమవుతుంది? దీన్ని 60 చేత భాగించాల్సి ఉంటుంది. 210/60. 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 3 2 6, 3 7 21. 7/2. దట్ ఈజ్ ఈక్వల్ 3.50. దీన్ని అవర్స్లోకి మార్చినట్లయితే ఏమవుతుంది? 330 minutes. 330 3.5 hours. 3.5 hours. 3.5 hours చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ 3.5 hours ముందుగా అతను ప్రారంభించాలి. అంటే 10 గంటల్లో నుంచి 3.5 గంటలు తీసివేసినట్లయితే మనకు ఎంత వస్తుంది? 6.5 గంటలు రావడం జరుగుతుంది. లేదు, 10 గంటలని మనం ఏమని రాయొచ్చు? 10 గంటలు 9:60 రాయొచ్చు. దీంట్లో నుంచి 3:30 తీసివేసినట్లయితే మనకు కావాల్సిన 0 3 6. అతడు పని ప్రారంభించాల్సిన సమయం ఎప్పుడు అంటున్నాడు? 6 గంటల 30 నిమిషాలకి. 6 గంటల 30 నిమిషాలకు ఇది పిఎం వస్తుంది. ఎందుకంటే నైట్ టైం అని చెప్పాడు కదా, ఇక్కడ మనకు రాత్రి అని చెప్పాడు కాబట్టి పిఎం. 6:30 ఎక్కడ ఉన్నది? ఇక్కడ. కాబట్టి 4th one అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్గా మనము చెప్పవచ్చు. ఇక్కడ 960 అని ఎందుకు రాసామంటే ఈ నిమిషాలు ఇటువైపు వస్తే 10 o'clock అవుతుంది. 9 గంటల 60 నిమిషాలు అంటే ఎంత అన్నట్టు? 10 o'clock అని అర్థము. దాంట్లో నుంచి 3 గంటల 30 నిమిషాలు మనకు వచ్చింది. 3.5 గంటలు వచ్చింది. ఆ 3.5 గంటలు తీసివేస్తే కావాల్సిన ఆన్సర్ ఏంటి వస్తుంది? 6.5 గంటలని చెప్పడం జరుగుతుంది. ఇది ఇచ్చిన ఆప్షన్లో ఎంత అని చెప్పవచ్చు? 4th ఆప్షన్ ఈజ్ రైట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 92నే చూడండి ఒకసారి. 2 వ్యక్తుల వయసులో 5:7 నిష్పత్తిలో ఉన్నాయట. 16 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 3:5 అయితే ప్రస్తుతం ఇందులో పెద్ద వ్యక్తి యొక్క వయసు ఎంత అని అంటున్నాడు. ప్రస్తుతం ఈ వ్యక్తుల యొక్క వయసులు మనము ఏమనుకుందామంటే 2 వ్యక్తులు ఇచ్చాడు. వారి వయసులో ఏమనుకుంటాం? 2 వ్యక్తుల వయసులో 2 వ్యక్తుల వయస్సులు 5x, 7x అనుకుందాం.
ఇంకొక కండిషన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? 16 సంవత్సరాల క్రితం వారి వయసులో నిష్పత్తి 3:5 అని ఇచ్చాడు. అంటే 5xలో నుంచి 16 సంవత్సరాలు తీయాలి, 7xలో నుంచి 16 సంవత్సరాలు తీసివేస్తే వారి నిష్పత్తి ఎలా ఉంది? 3:5 అని ఇచ్చాడు. ఆ లెక్క ప్రకారం మనం రాసుకున్నట్లయితే 5x - 16 by 7x - 16 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? 3/5. 3:5 ఏం రాసుకోవచ్చు? 3/5 అని రాయొచ్చు. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, 5 × 5x - 16 ఈజ్ ఈక్వల్ 3 × 7x - 16గా రాయవచ్చు. ఇంకా దీన్ని మనం చూసినట్లయితే 5 × 5 ఏమవుతుంది? 25x. 16 5 ఎంత వస్తుంది? 80 వస్తుంది. 80 3 × 21 x. 16 3 48. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒకవైపు రాద్దాం. 21x. నెక్స్ట్ 48 ప్లస్ ఈ -8 అటువైపు వస్తే +8 అవుతుంది. ఇందులో నుంచి తీసివేట్లయితే ఏమవుతుంది? 4x వస్తుంది. 25లో నుంచి 21 తీసేసాం, 4x. దట్ ఈజ్ ఈక్వల్ 80లో నుంచి 48 తీసేస్తున్నాం, 32 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ 32/4. 4 1 = 4, 4 8 = 32. x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 32 వచ్చింది. కానీ మనకేమన్నాడు? వారిలో పెద్ద వ్యక్తి యొక్క వయసు అంటున్నాడు. చిన్న వ్యక్తి ఏమో 5x, పెద్ద వ్యక్తి ఏమో 7x అనుకున్నాం కాబట్టి 7x ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు? 7 × x. 7x వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 8 వచ్చింది కాబట్టి × 8 8 56. ఇచ్చిన ఆప్షన్లో 56 ఎక్కడ ఉందో మనం చూద్దాం. ఇచ్చిన ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ 56 అనేటువంటిది ఈ క్వశ్చన్కి సరైనటువంటి సమాధానంగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, 6 మరియు 14 మీటర్ల ఎత్తున్న 2 స్తంభాలు వాటి పాదాల మధ్య 15 మీటర్ల దూరంలో నేలపై నిట్ట నిలువుగా ఉన్నాయి. అయితే వాటి పై కొనల మధ్య దూరము ఎంత అంటున్నాడు. ఆ 2 పై కొనల మధ్య ఉన్నటువంటి దూరం ఎంత అని అడుగుతున్నాడు మనకు. ఒకటేమో 6 మీటర్లు ఉంది ఒక స్తంభం, రెండో స్తంభం ఏమో 14 మీటర్లు ఎత్తుంది. ఈ 2 స్తంభాల మధ్య ఉన్నటువంటి పాదాల మధ్య దూరం ఎంత అంటున్నాడు? 15 మీటర్ల దూరంలో నేలపై నిటారుగా ఉన్నాయి. అయితే వాటి కొనలపై మధ్య ఉన్నటువంటి దూరం ఏంటి అంటున్నాడు. చూసినట్లయితే దీనికి మనం ఒక డయాగ్రామ్ గీసినట్లయితే చూడండి, ఇది ఒక స్తంభం అనుకుందాం. స్తంభం ఎంత ఉందట? 6 మీటర్లు ఉంది. మరొక స్తంభం తీసుకుందాం. ఈ స్తంభం ఎంత ఉంది అంటున్నాడు? 14 మీటర్లు ఉంది అంటున్నాడు. మరియు ఈ 2 స్తంభాల మధ్య దూరం ఎంత అంటున్నాడు? 15 మీటర్లని ఇవ్వడం జరిగింది. అయితే ఈ 2 కొనల మధ్య ఉన్నటువంటి ఈ దూరాన్ని కనుక్కోండి అని మనకు లెక్కలో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 కొనలు, ఈ రెండింటి మధ్య దూరం 15 ఉందంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుంది? 15 ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి 15 ఉంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 15 ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఉంది, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ ఎంత అంటున్నాడు? 14 అన్నాడు. ఈ 14లో నుంచి 6 సబ్ట్రాక్షన్ చేస్తే ఈ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ వస్తుంది. ఎంత వస్తుంది? 14లో 6 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి A, B, C, D, E అనే ఒక ఫిగర్ని డ్రా చేసినట్లే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? ఇప్పుడు డిఈని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము డిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? సిడి స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్ అని రాయవచ్చు. సిడి ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకు? 15 హోల్ స్క్వేర్ ప్లస్ సిఈ ఎంత ఇచ్చాడు? సిఈ ఎంత? 8 మీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటిది 8 మీటర్స్ కాబట్టి 8 మీటర్స్ హోల్ స్క్వేర్. 15 స్క్వేర్ అంటే ఏంటి? 15 × 15 అని అర్థం. 15 × 15 నీ ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు? 2 2 5 5 25, తర్వాత
1 తర్వాత వచ్చేటువంటి నెంబర్ ఏంటి 2, కాబట్టి 1 × 2 2. ఈ విధంగా మనము చేయొచ్చు. దాని వాల్యూ ఏమవుతుంది 225 అవుతుంది. కాబట్టి ఇదేంటిది 225 ప్లస్ 8 8 జా 64. ఇంకా ఈ రెండు ఎడిషన్ చేసినట్లయితే ఏమవుతుంది 2 8 9 that is equal to d square. d is equal to what? Under root of 289. 289 యొక్క వర్గమూలం ఎంత 17. కాబట్టి d is equal to ఎంత అని చెప్పవచ్చును 17 మీటర్లు అని చెప్పవచ్చును. అంటే ఇక్కడ నుంచి ఈ రెండు కొనలు ఈ రెండు స్తంభాల యొక్క కొనల మధ్య దూరం ఎంత వచ్చింది మనకు 17 వచ్చింది. ఇచ్చిన ఆప్షన్లో థర్డ్ వన్ అనేటువంటిది సరైంది. దట్ ఈజ్ ఈక్వల్ 17. ఈ విధంగా మనకు ఈ ప్రాబ్లంకి కావాల్సిన సొల్యూషన్ ఎంత వచ్చింది 17 వచ్చింది. అదే ఆ రెండు కొనల మధ్య ఉన్నటువంటి దూరంగా మనము చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ రెండు సంఖ్యల వర్గాల మొత్తము ఎంత ఇచ్చాడు 116 మరియు వాటి వ్యత్యాసం యొక్క వర్గము 36 అయితే ఆ రెండు సంఖ్యలు వాటి వ్యత్యాసం యొక్క వర్గం ఎంత అంటున్నాడు 36 అయితే ఆ రెండు సంఖ్యల లబ్ధం ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కండిషన్ తీసుకున్నట్లయితే రెండు సంఖ్యల వర్గాల మొత్తం అంటున్నాడు. రెండు సంఖ్యలు మనకు తెలియవు, ఆ సంఖ్యలను మనము x, y అనుకుందాం. ఆ రెండు సంఖ్యల యొక్క వర్గాల మొత్తం అంటే x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు ఎంతట 116 మరియు వాటి వ్యత్యాసం యొక్క వర్గము అంటే x, y అనేటువంటి రెండు సంఖ్యలు తీసుకున్నట్లయితే వాటి వ్యత్యాసం యొక్క వర్గం అంటే x - y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతట 36 అని ఇచ్చాడు. వ్యత్యాసం యొక్క వర్గము 36 అయితే ఆ రెండు సంఖ్యల లబ్ధం ఎంత? ఫస్ట్ మనము xని కనుక్కోవాలి, వైని కనుక్కోవాలి. వచ్చినటువంటి ఆ రెండింటి లబ్ధమే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ దీన్ని చూసినట్లయితే ఏమైనా వచ్చింది a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి a² ప్లస్ b² మైనస్ 2ab. ఆ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసినట్లయితే మనం చూడండి x² ప్లస్ y² మైనస్ 2xy ఈజ్ ఈక్వల్ 36. ఇక్కడ మనకు x² ప్లస్ y² ఉంది. ఎంత అని ఇచ్చాడు 116 మైనస్ 2xy దట్ ఈజ్ ఈక్వల్ 36 మైనస్ 2xy ఈజ్ ఈక్వల్ 36 మైనస్ 116. 116లో నుంచి 36 తీసివేసినట్లయితే ఎంత వస్తుందో చూడండి. 116లో నుంచి 36 తీసివేసినట్లయితే 6లో నుంచి 6 తీసివేస్తే 0. తర్వాత నెక్స్ట్ 11 ఇట్ల నుంచి 3 తీసివేస్తే 8 9 7 9 తీసుకున్నాం అనుకోండి, 8 తీసుకున్నాం అనుకోండి 9 10 11. కాబట్టి ఎంత వస్తుంది 8 వస్తుంది, 80 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ -80 మైనస్ 2xy ఈజ్ ఈక్వల్ -80. ఈ మైనస్కి మైనస్ క్యాన్సిల్ అయితే 2xy ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 80 వచ్చింది. మనకు కావాల్సింది ఏమడిగాడు లెక్కలో ఆ రెండు సంఖ్యల లబ్ధము అంటున్నాడు. ఇక్కడ రెండు సంఖ్యల యొక్క లబ్ధము xy ఈజ్ ఈక్వల్ 80/2 దట్ ఈజ్ ఈక్వల్ 40. 40 ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉందో చూద్దాం. ఎంత ఉంది ఆప్షన్? సెకండ్ ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్. దట్ ఈజ్ ఈక్వల్ 40. ఇది ఈ సమస్యకు సరైనటువంటి సమాధానంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 95 క్వశ్చన్ చూద్దాం. ఏమిచ్చాడు? ఏబిసి అనేటువంటి ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. అందులో యాంగిల్ బి 70 degrees అని ఇచ్చాడు. మరియు ఏబిబిసి ఏబి ఈజ్ ఈక్వల్ బీసీ అంటున్నాడు. దెన్ యాంగిల్ సి ఎంత అంటున్నాడు. ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఆ ట్రయాంగిల్ ఎలా ఉందట?
యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 70 degrees ఇచ్చాడు. అంతేకాకుండా ఏబి భుజము బీసీ భుజాలు రెండు సమానం అంటున్నాడు. అయితే యాంగిల్ సి వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అంటే రెండు భుజాల కొలతలు సమానమైనవి అంటే మిగతా రెండు కోణాలు కూడా ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. కాబట్టి ఒక యాంగిల్ తెలుసు, మిగిలిన రెండు యాంగిల్లను మనము ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఒక త్రిభుజంలో మూడు కోణాల మొత్తము 180 degreesలకు సమానం. కాబట్టి ఆ ఫార్ములాలో మనం వీటిని సబ్స్టిట్యూట్ చేసి ఆ యాంగిల్ సిని ఫైండ్ అవుట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. చూద్దాం. ఇక్కడ ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ ABC. నెక్స్ట్ యాంగిల్ బి ఎంత ఇచ్చాడు? 70 degrees అని ఇచ్చాడు. ఇక్కడ ఏబిబిసి ఈక్వల్ అంటున్నాడు. ఏబి మరియు బీసీ భుజాలు సమానం అంటున్నాడు. అంటే ఇక్కడ ఏ కోణం ఎంత అయితే ఉంటుందో సి కోణం కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఇది x degrees అనుకుందాము, ఇది కూడా x degrees అనుకున్నట్లయితే త్రిభుజంలో మూడు కోణాల మొత్తం ఎంత అవుతుంది? 180 degreesకి సమానం. కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ 180 degrees. కానీ మనకి యాంగిల్ బి తెలుసు. ఎంత తెలుసు? యాంగిల్ ఏ ఎంత అనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. ప్లస్ బి ఎంత వచ్చింది? ప్రాబ్లంలో ఇచ్చాడు. ఎంత? 70 degrees. ప్లస్ యాంగిల్ సి కూడా ఎక్సే. కాబట్టి ఎందుకు ఈ రెండు భుజాలు సమానం అన్నాడు. కాబట్టి ఈ రెండు కోణాలు కూడా ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. కాబట్టి ఇటు ఎక్స్ రాస్తాము. దట్ ఈజ్ ఈక్వల్ 180. తర్వాత ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ 180 మైనస్ 70. 180లో నుంచి 70 తీసివేసినట్టయితే 110 వస్తుంది. 2x ఈజ్ ఈక్వల్ 110. తర్వాత ఇక్కడ ఎక్స్ therefore x is equal to ఏమవుతుంది? therefore x is equal 110/2. దీని సింప్లిఫికేషన్ చేస్తే ఎంత వస్తుంది? 55 degrees రావడం అనేటువంటిది జరుగుతుంది. అది ఎక్కడ ఏ యాంగిల్ అనుకోమన్నాడు? యాంగిల్ సి. సి అంటే ఎంత అనుకున్నాము? ఎక్స్ అనుకున్నాం కదా మనం. ఎక్స్ అనుకున్నాము. ఎందుకంటే ఈ రెండు భుజాలు సమానంగా ఉన్నప్పుడు వాటి యొక్క కోణాలు కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి రెండింటి యొక్క కోణాలు ఎక్స్ అనుకున్నట్లయితే మనకు వచ్చింది ఎంత వచ్చింది? యాంగిల్ ఏ is equal to యాంగిల్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 55 degrees రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 55 అనేటువంటిది సరైన సమాధానంగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 96 చూద్దాం. ఏమిచ్చాడు? ఈ కింది వానిలో ఏది స్థిత్యంతర ధర్మాన్ని వివరిస్తుంది అంటున్నాడు. కొన్ని ఇక్కడ మనకు ఇచ్చాడు. ఇచ్చి ఏది స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది అని అడగడం అనేటువంటిది జరిగింది. చూద్దాం. ఈ సంకలనం దృష్ట్యా అడిగాడు. సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మం అంటే ఏ విధంగా ఉండాలి? స్థిత్యంతర ధర్మం అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ కావాలి. అలా ఇచ్చిన దాంట్లో ఏది ఉందో చూద్దాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అయితే దాన్ని ఏమంటాం? స్థిత్యంతర ధర్మం అంటాం. ఇచ్చిన ఆప్షన్లో 2 + 3 ఈజ్ ఈక్వల్ 3 + 2 అనేటువంటిది ఉంది. కాబట్టి ఇది సరైనటువంటి ఆప్షన్ 4th వన్ అని చెప్పవచ్చును. ఇది తీసుకున్నట్లయితే సంకలన విభాగ ధర్మాన్ని వర్తిస్తుంది. ఇదేమో ఏది? సెకండ్ వన్. కాబట్టి ఇది కాదు. తర్వాత ఇదేంటిది? వ్యవకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మం ఇది పాటించదు. కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇది కూడా కాదు. ఇచ్చినటువంటి ఆప్షన్లో 2 + 3 ఈజ్ ఈక్వల్ 3 + 2 అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉంటుందో అదే స్థిత్యంతర ధర్మాన్ని వివరించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 97 చూడండి. ఇక్కడ ఒక సమాసం ఇచ్చి ఆ సమాసాన్ని సూక్ష్మీకరించండి అని చెప్పడం జరిగింది. ఈక్వేషన్ ఇచ్చి ఒక ఈక్వేషన్ని సాల్వ్ చేయండి అని అడగడం జరిగింది. ఏమి ఇచ్చాడు ఇక్కడ? 3 - 9x / 2x + 6 ఈజ్ ఈక్వల్ -3/2 అయితే దెన్ ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు.
మనం దీన్ని ఏం చేయాలి, సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసి మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఎక్స్ వాల్యూ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఈ రెండింటి యొక్క అడ్డగుణకారం చేసామనుకోండి, అడ్డగుణకారం చేస్తే ఏమవుతుంది, ఈ విధంగా 2 × 3 - 9x is equal to 3 × -3 × -2x ప్లస్ 6 రావడం అనేటువంటిది జరుగుతుంది. 2 × 3 6, 2 9 18x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2 6 6x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 6 18. ఈ విధంగా ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్స్ టర్మ్స్ అన్ని ఒకవైపు, తర్వాత కాన్స్టెంట్ టర్మ్ అని ఒకవైపు తీసుకున్నట్లయితే -8x 18x, ఇక్కడ ఉన్నటువంటి -6xని ఇటువైపు తీసుకొస్తే +6x అవుతుంది, ఈజ్ ఈక్వల్ -18. తర్వాత ఈ +6ని అటువైపు తీసుకెళ్తే -6 వస్తుంది. 18లో నుంచి ఏం తీసేయాలి, 6xని తీసేసినట్లయితే -12x వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ -24 రావడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 24/12 అని రాయవచ్చు. 4 1 జా 4 2 జా. అప్పుడు మనకు కావాల్సినటువంటి ఆప్షన్ ఎంత వచ్చింది, ఎక్స్ వాల్యూ 2 రావడం జరిగింది. ఇచ్చిన ఆప్షన్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 ఎక్కడ ఉందో చూద్దాం. ఇచ్చిన ఆప్షన్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అనేటువంటిది సెకండ్ వన్, కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. క్వశ్చన్ నెంబర్ 98 చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 98. ఏమిచ్చాడు, క్వశ్చన్ నెంబర్ 98 చూసినట్లయితే ఒక దీర్ఘగణం యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా 14 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు, గణం యొక్క సంపూర్ణ తల వైశాల్యము 708 చదరపు సెంటీమీటర్లు అయితే దాని ఎత్తు సెంటీమీటర్లలో ఎంత అంటున్నాడు. దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యానికి మనకు ఒక సూత్రం ఉంది. ఏంటి దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం సూత్రము, దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యానికి సూత్రం ఉంది. సంపూర్ణ తల వైశాల్యం ఏంటి, దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం సూత్రం ఏంటంటే 2 × LB + BH + LH. ఇది దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యానికి సూత్రంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఏంటి అంటే LB దీర్ఘగణం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది కదా, చూద్దాం ఒకసారి దాని సంపూర్ణ తల వైశాల్యం అంటే ఏంటో. ఇది ఒక దీర్ఘగణం అయితే చూడండి, ఇది ఒక వైశాల్యము, ఇది ఒక వైశాల్యము, ఇది ఒక వైశాల్యము, దీని వెనకాల భాగం ఒక వైశాల్యం, కింది పార్ట్, మొత్తం ఎన్ని వైశాల్యాలు వస్తాయి, 6 రావడం అనేటువంటిది జరుగుతుంది. ఫస్ట్ ఫేస్ మనకు కల్పించేటువంటిది ఇది L, ఇది B అనుకుందాం అనుకోండి, LB అవుతుంది దీని ఏరియా. తర్వాత ఇది H అయితే LB, ఈ రెండింటి అన్నప్పుడు BHగా పరిగణించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం మనకు సూత్రం తెలుసు, ఏంటిది 2 × LB + BH + LH. మనకి ఇక్కడ దీర్ఘగణం యొక్క పొడవు L ఇచ్చాడు ఎంత అని, 14 సెంటీమీటర్లని, B ఈజ్ ఈక్వల్ ఎంత అని ఇచ్చాడు, 8 సెంటీమీటర్లని. పాపమా ఎట్లా రికార్డ్ అవుతుంది. సాయి చెప్పు సాయి. హలో చెప్పు సాయి. ఇక్కడ ఆఫీస్లో ఉన్నా, ఇంకొక ½ అన్ అవర్లో వస్తా. డాడీ వచ్చేటప్పుడు తీసుకొస్తాను కదా, వచ్చేటప్పుడు తీసుకొని వస్తా, ఓకేనా. మళ్ళీ చేస్తున్నాం మా వాడిగా, సైలెంట్లో పెడదాం. 2 అయినాయా 3 అయినాయి, 2 అయినాయి, రోజు అయితేనే ఉంది.
నెక్స్ట్ ఇది మొత్తం తీస్తుందా? మొత్తం స్టార్టింగ్ నుంచి నెక్స్ట్ 98 క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక దీర్ఘగణం యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా 14 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆ దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత అంటున్నాడు? 708 చదరపు సెంటీమీటర్లు. అయితే దాని ఎత్తు ఎంత అంటున్నాడు? ఎత్తు మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం, లేదంటే అదే విధంగా ఉంచుకుందాం. మనకు దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యానికి సూత్రం ఉంది. ఏంటి? దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం is equal to 2 into LB plus BH plus LH. ఇందులో L అంటే ఏంటిది? దీర్ఘగణం యొక్క పొడవు ఎంత ఇచ్చాడు? 14 సెంటీమీటర్లని ఇచ్చాడు. B ఎంత ఇచ్చాడు? 8 సెంటీమీటర్లని ఇచ్చాడు. H తెలియదు కాబట్టి అలానే ఉంచుతాం, లేదంటే ఎక్స్ అనుకుందాం. H ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నట్లయితే అవి తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఎక్స్ వాల్యూ వస్తుంది. అదే ఆ దీర్ఘగణం యొక్క ఎత్తుగా మనము చెప్పవచ్చు. సంపూర్ణ తల వైశాల్యం ఎంత అని ఇచ్చాడు? 708 అని ఇచ్చాడు. 708 దట్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఎల్. ఎల్ అంటే ఎంత? 14 ఇంటూ బి అంటే ఎంత? 8 ప్లస్ బి అంటే ఎంత? 8. హెచ్ అంటే ఎంత? ఎక్స్ ప్లస్ ఎల్ అంటే ఎంత? 14. హెచ్ అంటే ఎంత? ఎక్స్. ఇక్కడ చూడండి, ఈ 2 ఇక్కడ ఏం చేస్తుంది? గుణిస్తుంది. ఇటువైపు తీసుకొస్తే భాగిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 708/2 దట్ ఈజ్ ఈక్వల్ 14 ఇంటూ 8. 4 ఎమ్లో 32, 2, 3, 8 1 8, 9, 10, 11, 112 అవుతుంది. కాబట్టి దాని వాల్యూ ఏం రాస్తాం? 112 ప్లస్ 8x ప్లస్ 14x. ఇంకా దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 1 2, 2 3 6, 2 5 10, 2 4 8. ఎంత వచ్చేసింది ఇక్కడ? 8x ప్లస్ 4 14x అంటే ఎంత అవుతుంది దీని విలువ? 3 5 4 minus 1 1 2 that is equal 22x. 22x రావడం అనేటువంటిది జరిగింది. 354లో నుంచి 354లో నుంచి ఎంత తీసివేయాలి? 1 1 2ని తీసివేయమంటున్నాడు. తీసివేస్తే వస్తుంది 2 4, తర్వాత 3లో నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే 2 242 రావడం అనేటువంటిది జరిగింది. 2 4 2 దట్ ఈజ్ ఈక్వల్ 22x. therefore x is equal to ఏమని రాయొచ్చు? 242/22 అని రాయవచ్చు. 11 2 జా 22, 11 2 జా 22, తర్వాత మళ్ళీ 11 2 జా 22. ఇదేంటిది? x is equal to, therefore x is equal to ఎంత వచ్చింది? 22/2 రావడం అనేటువంటిది జరిగింది. x is equal to 22/2. ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే x is equal to ఏమొస్తుంది? 2 1 జా 2 11 జా. కాబట్టి x ఎంత? 11 సెంటీమీటర్ రావడం అనేటువంటిది. x అంటే ఏమనుకుందాం మనము? ఆ దీర్ఘగణం యొక్క ఎత్తు అని చెప్పడం జరిగింది. ఇచ్చిన ఆప్షన్లో దీర్ఘగణం యొక్క ఎత్తు 11 ఎక్కడ ఉంది? ఫస్ట్ 1 కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఒక స్తూపం యొక్క వ్యాసార్థము మరియు ఎత్తు 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. దాని ఘనపరిమాణము 14,850 ఘనపు మీటర్లు అయితే దాని వ్యాసార్థము ఎంత అంటున్నాడు?
ఒక స్తూపం యొక్క ఘనపరిమాణం ఇచ్చాడు, మరియు దాని యొక్క ఎత్తు, వ్యాసార్థము, ఎత్తుల యొక్క నిష్పత్తి కూడా ఇవ్వడం జరిగింది. అయితే దాని యొక్క ఘనపరిమాణము, దాని యొక్క వ్యాసార్థం ఎంత అంటున్నాడు. వ్యాసార్థం మనకి ఇవ్వలేదు, ఆ వ్యాసార్థాన్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క స్తూపం యొక్క వ్యాసార్థము ఎంత అనుకుందాం. r is equal to 5x, ఎత్తు h is equal to 7x. వ్యాసార్థము అయితే దాని వ్యాసార్థం ఎంత అని ఇచ్చాడు. వ్యాసార్థము 5x, h ఎత్తు ఎంత అనుకుంటున్నామో 7x అనుకున్నట్లయితే స్తూపం యొక్క ఘనపరిమాణానికి సూత్రం ఉంది. ఏంటి మనకు? స్తూపం ఘనపరిమాణం v is equal to pi r square h. ఇక్కడ r వాల్యూ తెలుసు, మనము h వాల్యూ తెలుసు, తర్వాత పై వాల్యూ తెలుసు, తర్వాత v వాల్యూ ఎంత అని ఇచ్చాడు. 1485 దట్ ఈజ్ ఈక్వల్ 22/7. r అంటే ఎంత అన్నాము? 5x అని ఇచ్చాడు. 5x ఇంటూ 5x. h ఎంత ఇచ్చాడు? 7x ఇచ్చాడు కాబట్టి 7x. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది ఇక్కడ ఏం చేస్తుంది? గుణిస్తుంది. ఇక్కడ భాగిస్తుంది, ఇటువైపు తీసుకొస్తే గుణిస్తుంది. 1485 ఇంటూ 7/22 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 7. ఇక్కడ ఇది సింప్లిఫై అవుతుంది కాబట్టి దీన్ని ఇక్కడే కొట్టేయండి. 7 1 22/7. 7 1 పోయినట్లయితే ఇంకేముంటుంది? ఇది 1485/22 ఇంటూ 5 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ x ఇంటూ x ఇంటూ x. ఏమవుతుంది? x ఇంటూ x ఇంటూ x దట్ ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ అవుతుంది. x క్యూబ్. ఇంకా దీన్ని ఇంకా సింప్లిఫై చేసినట్లయితే ఏమవుతుంది? 1485/5 2 10. 5 2 10 ఒకటి 11 ఇంటూ 5. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ వన్ 11 1 11 లేదు అంటే 5 చేత చేద్దాం. 5 చేత చేసినట్లయితే ఏమవుతుంది? ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఎంత వచ్చింది? 1485/, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 5 2 10 ఒకటి, 5 2 10 ఒకటి 11 110 ఇంటూ 5. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. 5 1 5, 5 2 10. 10 పోతే ఎంత వస్తుంది? 48 అవుతుంది. కాబట్టి 5 9 45. 5 9 45 పోతే ఇంకా 3 ఉంటుంది, 35 అవుతుంది. 5 7 ఎంత వస్తుంది? 35 రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఏమవుతుందో చూద్దాం. 297/11 ఈజ్ ఈక్వల్ x క్యూబ్ అవుతుంది. 11 1 11, 11 2 22, మళ్ళీ 7 ఉంటుంది, 77 అవుతుంది. 11 7 77. దేర్ఫోర్ ఇక్కడ ఎంత వచ్చింది? x క్యూబ్ ఈజ్ ఈక్వల్ మనకి ఎంత వచ్చింది? 27 వచ్చింది. దేర్ఫోర్ x క్యూబ్ ఈజ్ ఈక్వల్ 27. 27ని ఏమని రాయొచ్చు? x క్యూబ్ ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ 3 ఇంటూ 3 అని రాయొచ్చు. 3 3 9, 9 3 27. కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు? 3 ఇంటూ 3 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు? x క్యూబ్ ఈజ్ ఈక్వల్ 3 క్యూబ్ అని రాయవచ్చు. ఇక్కడ పవర్స్ అనేటువంటి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి బేసెస్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 3 అవుతుంది. ఇక్కడ మనకి ఏం కనుక్కోమన్నాడు? దాని వ్యాసార్థం కనుక్కోమన్నాడు. వ్యాసార్థం ఎంత అనుకున్నాం మనము? 5x అనుకున్నాం. కాబట్టి ఆ 5x వాల్యూని ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఏమవుతుంది? r ఈజ్ ఈక్వల్ 5x. x వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. 5 ఇంటూ 3, 5 3 15.
ఇది కావాల్సినటువంటి మీటర్లలో 15 మీటర్స్గా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇచ్చిన ఆప్షన్లో 15 మీటర్స్ ఎక్కడ ఉందో చూద్దాం. 4th వన్ అనేటువంటిది దీనికి సరైనటువంటి సమాధానంగా మనము చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 101 చూద్దాం. 101 నెక్స్ట్ ఏంటి ఇక్కడ జూన్ 101 చూద్దాం. 101లో ఏమి ఇవ్వడం జరిగింది అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఒక తండ్రి తన కొడుకు కంటే 5 రెట్లు పెద్దవాడు. ఒక తండ్రి అట తన కొడుకు కంటే 5 రెట్లు పెద్దవాడు. కానీ 15 సంవత్సరాల తర్వాత అతని వయసు కొడుకు వయసు కంటే 2 రెట్లు మాత్రమే ఉంటుంది. కొడుకు ప్రస్తుత వయసు ఎంత అంటున్నాడు. కానీ 15 సంవత్సరాల తర్వాత అతని వయసు కొడుకు వయసు కంటే 2 రెట్లు మాత్రమే ఎక్కువగా ఉంటుంది. కొడుకు ప్రస్తుత వయసు ఎంత? ఒక తండ్రి తన కొడుకు కంటే 5 రెట్లు పెద్దవాడు. 5 రెట్లు ఫర్ ఎగ్జాంపుల్ కొడుకు ఎక్స్ అనుకుందాం అనుకోండి. తండ్రి వయసు ఏమవుతుంది? 5x అవుతుంది. ఎందుకంటే 5 రెట్లు అన్నాడు. ఓకే, బాగానే ఉంది. కానీ 15 సంవత్సరాల తర్వాత అతని వయసు కొడుకు వయసు కంటే 2 రెట్లు మాత్రమే ఉంటుంది. కొడుకు ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నాడు. ప్రస్తుతం కొడుకు యొక్క వయసు ఏమనుకుందాం మనము? ఎక్స్ అనుకున్నట్లయితే ప్రస్తుతం కొడుకు యొక్క వయసు ప్రస్తుతం కొడుకు వయసు ఎక్స్ అనుకుందాం. అయితే తండ్రి వయసు ఏమవుతుంది? ప్రస్తుతం తండ్రి వయసు ఏమవుతుంది? తండ్రి వయసు 5 రెట్లు అన్నాడు కాబట్టి 5x అవుతుంది. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఇచ్చాడు. కానీ 15 సంవత్సరాల తర్వాత అతని వయసు, ఎవరి వయసు? తండ్రి వయసు అట కొడుకు వయసు కంటే 2 రెట్లు మాత్రమే ఉంటుంది అని చెప్పడం జరిగింది. తండ్రి వయసు కొడుకు వయసు కంటే 2 రెట్లు మాత్రమే ఉంటుంది అని చెప్పడం జరిగింది. తండ్రి వయసు ఎంత అవుతుంది మనకి ఇప్పుడు? 15 సంవత్సరాలు అంటున్నాడు. అంటే ఈ 5xకి 15 సంవత్సరాలు కలపాలి. అట్లే విధంగా కొడుకు వయసు x ఉంది, దీనికి 15 సంవత్సరాలు కలపాలి. కలిపిన తర్వాత కొడుకు ప్రస్తుత వయసు ఎంతో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. లెక్క ప్రకారం రాసుకున్నట్లయితే ఏమవుతుంది? 5x + 15 = x + 15. ఇంకొక కండిషన్ ఇచ్చాడు ఇక్కడ. ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చాడు? 15 సంవత్సరాల తర్వాత అతని వయసు కొడుకు వయసు కంటే 2 రెట్లు మాత్రమే ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు ఇది, కొడుకు వయసు ఇది. దీనికి ఎన్ని రెట్లు ఉంటుందట? 2 రెట్లు అన్నాడు కాబట్టి 2ని ఇక్కడ మనము తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. 5x + 15 = 2 × x 2x 15 2 30. ఇక్కడ చూడండి 5x - 2x = 30 - 15. ఇంకా సింప్లిఫై చేసినట్లయితే 5xలో నుంచి 2x తీసేస్తే 3x వస్తుంది. తర్వాత 30లో నుంచి 15 తీసేస్తే 15 వస్తుంది. x ఏమవుతుంది? 15/3 కావడం అనేటువంటిది జరిగింది. 3 1 3 3 5లో 15. x ఎంత వచ్చింది? 5 ఇయర్స్ రావడం జరిగింది. కానీ మనకు లెక్కలో ఏమడిగాడు? కొడుకు ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. మనం ఎక్స్ అంటే ఏమనుకున్నాము? కొడుకు యొక్క ప్రస్తుత వయసే. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో 5 ఎక్కడ ఉందో చూడండి. 5 = 5 సంవత్సరాలని చెప్పవచ్చు. ఒకవేళ తండ్రి వయసు అడిగాడు అనుకోండి, ప్రస్తుతం తండ్రి వయసు అంటే ఏం చేయాలి మనము? 5xని కనుక్కోవాలి. 5 × 3 అంటే 5 × 3 15 అవుతుంది. కానీ ఇక్కడ ఎవరిది అడిగాడు? ప్రస్తుతం కొడుకు వయసు అడిగాడు కాబట్టి ఎక్స్ వాల్యూ వచ్చింది. ఆ ఎక్స్ వాల్యూ ఎంత అని చెప్పవచ్చును? 5. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో 5 థర్డ్ వన్ అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్గా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ 102 క్వశ్చన్ చూద్దాం. 102 ఇక్కడ 102 తీసుకున్నట్లయితే చూడండి. ఈ A:B = 3:4 మరియు B:C = 5:7 అయితే A:B:C విలువ ఎంత అంటున్నాడు. మనకు తెలుసు ఏమి ఇచ్చాడు? A:B ఇచ్చాడు. A:B ఎంత ఇచ్చాడు? 3:4
4 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఇచ్చాడు, B/C అన్నాడు. B/C అన్నాడు. B ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది కాబట్టి 5:7. చూడండి, A/B/C కావాలి. A/B/C కావాలి. దట్ ఈజ్ ఈక్వల్, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 3 × 5 4 × 5 4 × 5 తర్వాత 4 × 7 4 × 7. ఇది మనకు కావాల్సినటువంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చూద్దాం. 3 × 5 ఏమవుతుంది? 15 అవుతుంది. తర్వాత 4 × 5 = 20 అవుతుంది. 4 × 7 = 28. ఇచ్చిన ఆప్షన్లో A 15, B 20, C 28 అనేటువంటి ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఇచ్చిన ఆప్షన్లో ఫస్ట్ వన్ అనేటువంటిది సరైంది. అదే A/B/C ఈజ్ ఈక్వల్ 15:20:28గా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కావాల్సిన ఆప్షన్ ఎంత? దీనికి ఫస్ట్ వన్ అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్గా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 103 క్వశ్చన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏమి ఇచ్చాడు మనకు? ఈ కింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య కాదు అంటున్నాడు. ప్రధాన సంఖ్య కావాలంటే ఏంటి ఉండాలి మనకు? 1 మరియు అదే సంఖ్య కారణాంకాలను కలిగి ఉన్నట్లయితే ఆ సంఖ్యను ఏమంటామో? ప్రధాన సంఖ్య అంటాం. అది ఏ సంఖ్య చేత కూడా డివిజిబుల్ కాకూడదు. అలా ఉన్నటువంటి సంఖ్యను మనం ఏమని చెప్పవచ్చునో? ప్రధాన సంఖ్య అని చెప్తాం. ఏ సంఖ్య అంటే 1 మరియు అదే సంఖ్య కాకుండా మిగిలిన ఏ సంఖ్య చేతనైనా డివిజిబుల్ అయితే అది ప్రధాన సంఖ్య కాదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చిన దాంట్లో ప్రధాన సంఖ్య కావాలి అంటే ఫస్ట్ మనం ఏం కావాలి? దాని యొక్క కారణాంకం 1 మరియు అదే సంఖ్య ఉండాలి. అయితే ఇక్కడ ప్రధాన సంఖ్య కానిది ఏది అంటున్నాడు? సంఖ్య ఏది అంటున్నాడు? చూడండి, 101 కానీ 113 కానీ 101 కానీ 113 కానీ 131 కానీ ఇవేంటివి కావు? ఇవన్నీ కూడా ఏంటివి? ప్రధాన సంఖ్యలు. ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. వీటి యొక్క కారణాంకాలు 1 మరియు అదే సంఖ్య ఉంటాయి. 1 మరియు అదే సంఖ్య ఉంటాయి. కాబట్టి ఇవే ఏమని చెప్పవచ్చును? ప్రధాన సంఖ్యలని చెప్పవచ్చును. కానీ 141 ఉంది. దీన్ని చూసినట్లయితే 1 + 4 + 1 దట్ ఈజ్ ఈక్వల్ 6. అంటే ఇది 3 చేత భాగించబడుతుంది. ఏదైనా ఒక సంఖ్య 3 చేత భాగించబడాలంటే ఆ సంఖ్య యొక్క అంకమూలము మొత్తము అంకమూలం ఏదైతే ఉంటుందో అంకమూలము 3 చేత భాగించబడితే ఆ టోటల్ సంఖ్య కూడా 3 చేత భాగించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి 141 ఈజ్ ఈక్వల్, దీన్ని ఏం రాయొచ్చు? 3 × 3 4 = 12 3 7 అంటే దీనికి 1 మరియు అదే సంఖ్య కారణాంకంతో పాటు 3,47 కూడా కారణాంకాలు కలిగి ఉంది. కాబట్టి ఇచ్చిన సంఖ్యలో 141 అనేటువంటిది ప్రధాన సంఖ్య కాదు అని చెప్పవచ్చును. సరైనటువంటి ఆప్షన్ ఎంత మనకి ఇక్కడ? 2గా చెప్పడం జరుగుతుంది. 104 చూద్దాం ఒకసారి. 104లో ఏమి ఇచ్చాడు? నెక్స్ట్ ఎక్కడ? ఇది 104. 104 ఏమి చూడండి. ఒక తరగతిలోని 50 మంది బాలబాలికలకు ప్రతి బాలుడికి 8 నారింజ పండ్లు మరియు ప్రతి బాలికకు 6 నారింజ పండ్లు వచ్చే విధంగా 330 నారింజ పండ్లను పంచారు. ఆ తరగతిలోని బాలుర సంఖ్య ఎంత అంటున్నాడు. మొత్తం తరగతిలో ఎంతమంది ఉన్నారు అంటున్నాడు? 50 మంది బాలబాలికలు ఉన్నారు. అందులో బాలురు మరియు బాలికలు కలిపి ఎంతమంది ఉన్నారు? 50 ఉన్నారు. అయితే ఇంకిక్కడ ఏం చేశాడు? 8 నారింజ పండ్లు మరియు ప్రతి బాలికకు 6 నారింజ పండ్లు వచ్చే విధంగా 330 నారింజ పండ్లను పంచారు. ఆ తరగతిలోని బాలుర సంఖ్య ఎంత అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, బాలురు X అనుకుందాం. బాలికలు Y అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? X + Y = 10 అని ఇచ్చాడు. వాడే ఇచ్చాడు మనకి ఎంతని? 50 అని ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి బాలుడికి ఎన్ని నారింజ పండ్లు అంటున్నాడు? 8. ప్రతి బాలుడికి 8 నారింజ పండ్లు. బాలుడిని ఏమనుకున్నాము? X అనుకున్నాం కాబట్టి 8x ప్లస్ ప్రతి బాలికకు ఎంత అన్నాడు? 6 అన్నాడు. 6 × Y దట్ ఈజ్ ఈక్వల్ టు నారింజ పండ్లను పంచే విధంగా ఈ విధంగా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? మొత్తము 330 నారింజ పండ్లు. 330 నారింజ పండ్లు. ఇది ఒకటి ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇది ఈక్వేషన్
2 అనుకుందాం. దీని నుంచి బాలుర సంఖ్య కనుక్కోమంటున్నాడు. బాలురని ఏమనుకున్నాం మనము ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ విలువని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే వైని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈక్వేషన్ 1ని ఆర్ చేతను ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని 1 చేతను భాగిద్దాం. భాగిస్తే మనకు ఏమో వెళ్ళిపోతుంది, వై రిమూవ్ అవుతుంది, కావాల్సినటువంటి ఎక్స్ వాల్యూ వస్తుంది. అదే బాలుర సంఖ్యని సూచించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి 6 × x 6x ప్లస్ 6 × y 6y 5లో 30 అంటే 300. ఇంకా దీన్ని 1 చేత భాగించినట్టే 8 × x 8x ప్లస్ 6 × y 6y 330కి 330 అలానే ఉంటుంది. చూడండి ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మైనస్ 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 ఈ 6yకి ప్లస్ 6y క్యాన్సిల్ అవుతుంది, మైనస్ 6yకి ప్లస్ 6y క్యాన్సిల్ అవుతుంది. తర్వాత 6x మైనస్ 8x కాబట్టి 8xలో నుంచి 6x తీసివేస్తే 2x వస్తుంది కాబట్టి మైనస్ 2x దట్ ఈజ్ ఈక్వల్ 300లో నుంచి 330 తీసివేసినట్లయితే ఇక్కడ పెద్ద సంఖ్య 330 కాబట్టి మైనస్ 30 వస్తుంది. మైనస్ 30 వస్తుంది. ఇక్కడ మైనస్కు మైనస్ క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 30/2 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 2 15లో 30. ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనం బాలుర సంఖ్య ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో బాలుర సంఖ్య 15 ఎక్కడ ఉందో చూడండి. ఇచ్చిన ఆప్షన్లో థర్డ్ వన్ అనేటువంటిది 15 కాబట్టి ఇచ్చిన దానికి సరైనటువంటి సమాధానం ఏమని చెప్పవచ్చును ఆప్షన్ 3 అనేటువంటిది సరైనదిగా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 105 చూడండి. ఒక సంఖ్యను 5తో భాగిస్తే మనకు శేషం 3 వస్తుంది. ఆ సంఖ్య యొక్క ఘనాన్ని 5తో భాగించినప్పుడు శేషం ఎంత వస్తుంది అంటున్నాడు. ఒక సంఖ్య అనుకుందాం, ఆ సంఖ్య ఏమనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ x అనుకుందాం. దీన్నట 5 చేత భాగిస్తే శేషం ఎంత వస్తుందట శేషం 3 అంటున్నాడు. శేషం 3 వస్తుంది అన్నాడు. బాగానే ఉన్నది. తర్వాత ఇంకేమి ఇచ్చాడు మనకు ఆ సంఖ్య యొక్క ఘనాన్ని 5 చే భాగించినప్పుడు శేషం ఎంత వస్తుంది అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంఖ్య ఏందో తెలియదు, దాన్ని x అనుకున్నాం. x ఈజ్ ఈక్వల్ టు మనం 8 అనుకున్నాం అనుకోండి. 8 అనుకుంటే ఏమవుతుంది 8ని 5 చేత డివైడ్ చేస్తే ఎంత వస్తుంది శేషం ఎంత వస్తుంది 3 వస్తుంది. శేషము 3 వస్తుంది. అదే ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడు, అదే కండిషన్ మనం ఇక్కడ తీసుకున్నాం. ఒక సంఖ్య యొక్క ఘనాన్ని 5తో భాగించినప్పుడు ఆ సంఖ్య ఏమనుకున్నాం మనము 8 అనుకున్నాం కాబట్టి 8³ ఘనము అంటే 8³ 8 × 8/5 ఈ సంఖ్యను 5 చేత భాగిస్తే ఎంత వస్తుంది అంటున్నాడు. 8 ఎంత వస్తుంది 8లో ఎంత 64 64 × 8 4 ఎమ్ములో 32 2 3 8 48 49 50 51 అంటే 512 వస్తుంది. ఎంత వచ్చింది 512 ఎంత వచ్చింది 5 వచ్చింది. ఈ 512ని 5 చేత మనం భాగించినట్లయితే ఏమవుతుందో చూడండి. 5 1 జా 5 రిమైనింగ్ ఎంత వచ్చింది 1 2 వచ్చింది. మనం పోదు కాబట్టి ఇక్కడ ఒక 0 పెట్టుకుంటాం. 5 2 జా 10 అవుతుంది. 5 2 జా 10 అవుతుంది. శేషం ఎంత వచ్చింది 2 వచ్చింది. శేషం ఎంత వచ్చింది 2 వచ్చింది. అయితే అదే ఒక సంఖ్య యొక్క ఘనాన్ని 5తో భాగించినప్పుడు శేషం ఎంత వస్తుంది అంటున్నాడు. శేషం ఎంత వచ్చింది మనకు 2 అనేటువంటిది వచ్చింది. ఇచ్చిన ఆప్షన్లో 2 ఎక్కడ ఉందో చూడండి. సెకండ్ ఆప్షన్ 2 అనేటువంటిది సరైనదిగా మనము చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి ఏం లేదు, ఇక్కడ ఒక సంఖ్యను 5తో భాగిస్తే అన్నాడు. ఒక సంఖ్య ఏంటిదో తెలియదు, దాన్ని ఏమనుకుందాం x అనుకుందాం. x/5 శేషం ఎంత వస్తుంది 3 వస్తుంది. ఈ xను 8 ఎందుకు అనుకున్నామంటే 5 కంటే 3 ఎక్కువగా ఉన్నటువంటి సంఖ్య తీసుకుందాం. 5 కంటే 3 ఎక్కువగా ఉన్నది ఏంటిది 8. ఆ 8ని 5 చేత భాగిస్తే ఎంత వస్తుంది శేషం 3 వస్తుంది. అదే ఇక్కడ రాశాను. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చాడు, ఆ సంఖ్య యొక్క ఘనాన్ని 5తో భాగించినప్పుడు అన్నాడు. ఆ సంఖ్యను ఏమనుకున్నాము 8 అనుకున్నాం కాబట్టి 8³ అవుతుంది ఘనం అన్నప్పుడు 8 × 8/5 8 × 8 ఎంత వచ్చింది 512 వచ్చింది. ఆ 512ని దేని చేత భాగిస్తున్నాము 5 చేత భాగించాము. 5 చేత భాగిస్తే శేషం ఎంత వచ్చింది 2 వచ్చింది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో 2 ఎక్కడ ఉందో చూసినట్లయితే సెకండ్ ఆప్షన్ కాబట్టి దిస్ ఈస్ ద రైట్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 106 చూద్దాం. 106
చూడండి 106 ఏమి ఇచ్చాడు, a మైనస్ బి ఈజ్ ఈక్వల్ 12 మరియు ఏబి ఈజ్ ఈక్వల్ 6 అయితే a బై బి ప్లస్ బి బై ఏ వాల్యూ ఎంత అంటున్నాడు. ఈ a బై బి బి బై ఏని ఏమని రాసుకోవచ్చు చూడండి, కాసా ఏమొస్తుంది ఏబి వస్తుంది, ఇక్కడ బి చేత బిని భాగిస్తే ఏ ఉంటుంది, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది ప్లస్ తర్వాత ఇక్కడ బి చేత భాగించామనుకోండి ఏ చేత భాగించామనుకోండి ఏకి క్యాన్సిల్ అవుతుంది, బి ఉంటుంది, బి ఇంటూ బి స్క్వేర్. మనకు కావాల్సింది ఏం కావాలి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏబి కావాలి. ఏబి ఆల్రెడీ వాడు ఇచ్చాడు, ఎంత అని ఇచ్చాడు 6 అని ఇచ్చాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు 12 ఇచ్చాడు. ఇరువైపులా మనం స్క్వేర్ చేసామనుకోండి, ఇరువైపులా స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 12 స్క్వేర్. ఇది ఏమవుతుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab దట్ ఈజ్ ఈక్వల్ 12 స్క్వేర్ అంటే 144. నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఎంత ఇచ్చాడు ఆర్ ఇచ్చాడు కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ 144. నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆ రెంట్లో ఎంత 12 కాబట్టి 12 ఇక్కడ రాశాను. తర్వాత 144 ఈ 12 నడువుకి తీసుకెళ్తే ప్లస్ 12 అవుతుంది. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 144 ప్లస్ 12. 144 ప్లస్ 12 ఎంత అవుతుంది 156 అవుతుంది. అది ఏ వాల్యూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మనకు ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 156 వచ్చింది. ఏబి ఎంత వచ్చింది 6 అని వాడే ఇచ్చాడు. కావాల్సిన విలువని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇదే కదా, కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏబి 6 బై ఏబి ఎంత 6. 6 ఎక్కడంలో ఎన్నిసార్లు పోతుందో చూడండి, 6 ఒకటిలో 6, 6 రెంట్లో 12, 12 పోతే ఇంకా ఎంత ఉంటుంది 3 ఉంటుంది 36 అవుతుంది. 6 6లో 36 కాబట్టి ఎంత వచ్చింది మనకు 26 రావడం అనేటువంటిది జరుగుతుంది. సరైన ఆప్షన్ ఎక్కడ ఉంది ఇచ్చిన దాంట్లో 4th one 26 అనేటువంటిది ఈ క్వశ్చన్కి సరైనటువంటి సమాధానం అని చెప్పవచ్చును. 6 ఒకటిలో 6, 6 రెంట్లో 12, 12 పోతే ఇంకా 3 ఉంటుంది 36 అవుతుంది. 6 6లో 36 కాబట్టి 26 ఎక్కడ ఉందో చూద్దాం ఇచ్చిన ఆప్షన్లో 4th one కాబట్టి దీనికి సరైనటువంటి సమాధానం 4th ఆప్షన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 107 చూద్దాం. 107 107 నెక్స్ట్ చూడండి 20 సెంటీమీటర్ల భుజం కలిగిన చతురస్రంలో అంతర్లిఖించబడిన అతిపెద్ద వృత్త వైశాల్యం ఎంత అంటున్నాడు. ఎంత ఉందట 28 సెంటీమీటర్ల భుజం కలిగిన ఒక చతురస్రం ఉందట. 20 ఎంత ఉంది 28 సెంటీమీటర్లు సెంటీమీటర్. చతురస్రం అంటే ఎలా ఉంటుంది, 4 భుజాలు సమానంగా ఉన్నటువంటి సరళ సంవృత్త పటాన్ని మనం ఏమని చెప్పవచ్చును చతురస్రం అని చెప్తాం. ఈ చతురస్రంలో ఏం చేయబడిందట ఒక వృత్తం అంతర్లిఖించబడ్డది అన్నాడు. ఈ విధంగా వృత్తం లిఖించబడ్డది అంతర్భాగంలో లిఖించబడితే ఈ లిఖించబడ్డది అని చెప్పడం జరిగింది. ఈ భుజం యొక్క పొడవు ఎంత అంటున్నాడు 28 సెంటీమీటర్లు. ఇది 28 సెంటీమీటర్లే, ఇది 28 సెంటీమీటర్లే, ఇది 28 సెంటీమీటర్లే, ఇది 28 సెంటీమీటర్లే అవుతుంది. ఇక్కడ వృత్తం యొక్క కేంద్రం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి సగము, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి దూరాన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది 28 ఉంది. అంటే ఏంటిది ఈ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి దూరం మనం ఏమంటాం వ్యాసం అంటాం. వ్యాసార్థం ఏమవుతుంది వ్యాసంలో సగభాగాన్ని మనం ఏమంటాము వ్యాసార్థం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వృత్తం యొక్క వ్యాసార్థం ఏమవుతుంది అప్పుడు d ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చిండు మనకు లెక్కలో 28 అని ఇచ్చాడు. r ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది d/2 అవుతుంది. కాబట్టి r ఈజ్ ఈక్వల్ 28/2 దట్ ఈజ్ ఈక్వల్ 14 సెంటీమీటర్స్ అని వచ్చింది. వృత్తం యొక్క వృత్త కేంద్రం గుండా పోయేటువంటి అతిపెద్ద జాన ఏమంటాం మనం వ్యాసం అంటాం. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి కొలత ఎంత అని తెలిసింది మనకు ఒక భుజం కొలత 28 అని చెప్పడం జరిగింది. అంటే d ఈజ్ ఈక్వల్ ఎంత అని చెప్పవచ్చును 28 అని చెప్పడం జరిగింది. ఈ d 28 అవుతే r ఏమవుతుంది d/2 అవుతుంది. r ఈజ్ ఈక్వల్ 28/2
2 అది 14 సెంటీమీటర్లుగా చెప్పడం జరిగింది. అయితే లిఖించబడినటువంటి వృత్త వైశాల్యం కావాలి అంటున్నాడు. వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి? వృత్త వైశాల్యం A ఈజ్ ఈక్వల్ ఏంటి? పై ఆర్ స్క్వేర్. పై అంటే ఎంత ఇచ్చాడు మనకు? 22/7 అని ఇవ్వడం జరిగింది. కాబట్టి 22/7 ఇంటూ ఆర్ ఎంత వచ్చింది మనకు? 14 వచ్చింది. 14 ఇంటూ 14, 7 1 జా 7 2 జా 22 ఇంటూ 4 2 జా 8, 2 1 జా 2, 28. 22 ఇంటూ 28, 28 ఇంటూ 22 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 8 2 16 1 2 2 4 1 5, 8 2 16 1 2 2 4 1 5. నేను రాసినట్లయితే ఏమవుతుంది? 6 1 1 616 రావడం అనేటువంటిది జరుగుతుంది. 616 చదరపు సెంటీమీటర్లుగా మనం చెప్పవచ్చును. ఈ 616 అనేటువంటిది ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉంది? ఫస్ట్ వన్. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎంత? 108. చూడండి, x ఈజ్ ఈక్వల్ టు -1 మరియు y ఈజ్ ఈక్వల్ టు -1 రేఖల యొక్క ఖండన బిందువు నిరూపకాలు రాయండి అంటున్నాడు. రెండు రేఖలు ఇచ్చాడు. ఆ రేఖలు ఏంటంట? x ఈజ్ ఈక్వల్ టు -1 అట, ఇంకొకటి y ఈజ్ ఈక్వల్ టు -1. అయితే ఆ రెండు రేఖల ఖండన బిందువు అంటున్నాడు. అంటే x, y వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. x, y ఎంత వచ్చింది? 1, -1, -1, కాబట్టి ఈ బిందువు ఎక్కడైతే ఉంటుందో అదే ఆ రెండు రేఖల యొక్క ఖండన బిందువుగా మనము చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇచ్చిన ఆప్షన్లో ఏముంది? థర్డ్ వన్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇది కావాల్సినటువంటి ఆన్సర్ అని చెప్పవచ్చు. లేదు దీన్ని మనం గ్రాఫ్ రూపంలో చూపించినట్లయితే ఇది y యాక్సెస్, ఇది x యాక్సెస్. ఇక్కడ మొత్తం కూడా పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ మొత్తం కూడా నెగిటివ్ నెంబర్ 0, -1, -2, తర్వాత -1, -2, -3 ఈ విధంగా ఉంటుంది. ఈ రెండు యొక్క ఇక్కడ ఉంది రేఖ. ఈ రెండు రేఖలు ఖండించుకునేటువంటి రేఖ x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంటుంది. కాబట్టి ఈ ఖండన బిందువు ఏమవుతుంది? -1, 1 అని చెప్పడం జరుగుతుంది. x, y ఈజ్ ఈక్వల్ -1, -1. అది ఇచ్చినటువంటి ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ అనేటువంటిది సరైనదని చెప్పవచ్చు. తర్వాత నెక్స్ట్ 109 చూద్దాం. 109. ఏదైనా ఏంటిది? క్వశ్చన్ నెంబర్ కనిపించట్లేదు. చూడండి, ఏదైనా సరి సహజ సంఖ్య m<10కు m ఇంటూ m+2, m+4ల యొక్క లబ్ధం ఎల్లప్పుడూ దీనితో భాగించబడుతుంది అంటున్నాడు. m అనేటువంటిది ఎలా ఉండాలట? 10 కంటే తక్కువగా ఉండాలి. ఆ 10 కంటే తక్కువగా ఉన్నప్పుడు వీటి యొక్క లబ్ధము ఎల్లప్పుడూ దీనితో భాగించబడుతుంది అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం m ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం అనుకోండి. m ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే ఏమవుతుంది? 4 ఇంటూ 4 ప్లస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. mకి అంటే 4, m+లో ఏం తీస్తున్నాను? 4 + 2 ఇంటూ 4 + 4. చూడండి, 4 ఇంటూ 6, 4 ఇంటూ 8, 4 ఇంటూ 8. ఇదేమవుతుంది చూడండి, 6 4లో 24 ఇంటూ 8. ఇంకా దీన్ని సింప్లిఫై చేసినట్టు 4 ఎమ్లో 32, 3 2, 8 2 16, 16 + 3 19 అవుతుంది. 192 అవుతుంది. చూడండి ఇదెంత వస్తుంది? 10 11 12. ఓకే, 192 రావడం అనేటువంటిది జరిగింది. 24 ఇంటూ 8 ఎంత వచ్చింది? 192. ఇలా లబ్ధము ఎల్లప్పుడూ దీనితో భాగించబడుతుంది. ఈ సంఖ్య చూసాము. ఈ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఈ సంఖ్య యొక్క అంకమూలం కనుక్కుందాం. ఏది? 192 అనేటువంటి సంఖ్య యొక్క అంకమూలం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఏమవుతుంది మనకు? 1 + 9 + 2
10 అవుతుంది, 10, 11, 12 ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఇంకా దీని అంకమూలంగా అనుకున్నట్లయితే 1 + 2 దట్ ఈజ్ ఈక్వల్ 3. ఏదైనా ఒక సంఖ్య యొక్క అంకమూలము 3 చేత భాగించబడితే ఆ టోటల్ సంఖ్య దేని చేత భాగించబడుతుందని చెప్పడం జరిగింది, 3 చేత భాగించబడుతుంది. కాబట్టి 3 భాజనీయత సూత్రాన్ని ఈ 192 అనేటువంటి సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఆప్షన్ ఏమని చెప్పవచ్చును, 3 అని చెప్పడం జరుగుతుంది. ఇందులో 3 చేత ఈ టోటల్ సంఖ్య అనేటువంటి ఇచ్చినటువంటి టోటల్ సంఖ్య అనేటువంటిది భాగించబడుతుందని చెప్పవచ్చు. లేదు ఇక్కడ సార్ 4 ఎందుకు తీసుకున్నాం, ఒకవేళ మనం 2 తీసుకున్నాం అనుకోండి, ఎంత అన్నాడు, m<10 అన్నాడు. 2 తీసుకున్నట్లయితే ఏమవుతుంది, 2 × 2 4 అవుతుంది ప్లస్ 6 అవుతుంది. ఇప్పుడు ఎంత వచ్చింది, 4 × 8 8 6 48 48 అంటే ఎంత వస్తుంది, అంకమూలం 4 + 8 ఎంత వస్తుంది, 12 వస్తుంది. 12 యొక్క అంకమూలం ఎంత, 1 + 2 దట్ ఈజ్ ఈక్వల్ 3. అంటే ఇది దేని చేత భాగించబడుతుంది, 3 చేత భాగించబడుతుంది. ఏదైనా ఒక అంకెని తీసుకొని సింప్లిఫికేషన్ చేస్తే మనం m = 4 తీసుకుంటే 192 వచ్చింది, అది 3 చేతనే భాగించబడ్డది. m = 2 తీసుకున్నాము, 2 తీసుకున్నా కానీ ఎంత వచ్చింది, అది దాని యొక్క అంకమూలం కూడా 3నే రావడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా ఆ సంఖ్య ఎప్పుడు కూడా దేని చేత భాగించబడుతుందని చెప్పవచ్చును, 3 చేత భాగించబడుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం 110 చూద్దాం. 110 చూడండి, ఇక్కడ 3 సంఖ్యల మొత్తం ఎంత ఇచ్చాడు, 87, మరియు అవి 4:9:16 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే వానిలో మొదటి మరియు 3 సంఖ్యల లబ్ధం ఎంత అంటున్నాడు. మొదటి 3 సంఖ్యల లబ్ధం ఎంత అంటున్నాడు. వీటి యొక్క నిష్పత్తి ఇచ్చాడు, ఎంత అంట, 4:9:16 అని ఇవ్వడం జరిగింది. ఆ 3 సంఖ్యల మొత్తం ఎంత ఇచ్చాడు, 87 అని ఇవ్వడం జరిగింది. మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఆ సంఖ్యలు ఏంటో చూద్దాం. ఫస్ట్ సంఖ్య 4x, 9x, 16x అనుకుందాం. ఈ నిష్పత్తులని మనం ఈ విధంగా రాసుకుంటున్నాం సంఖ్యలుగా. వీటి మొత్తం ఎంత ఇచ్చాడు, 4x + 9x + 16x = ఎంత ఇచ్చాడు, 87 అని ఇచ్చాడు. వీటిని కూడితే ఎంత వస్తుంది చూడండి, 6 4 ఎంత, 16 4 20 29 29x = 87. 29 అంతేనా, అంతే 29. ఫోర్ 9x 16x 6 4 20 4 87. సరే ఓకే, x = ఏమవుతుంది, 87/29 అవుతుంది. 29 1లో 29 29 3 తీసుకుందాం, 3 9 27, 3 2 6 1 7. కాబట్టి 29 1 29 29 3లో 87గా చెప్పడం జరుగుతుంది. x = ఎంత వచ్చింది, 87. చూడండి 29 × 3 చేసినట్లయితే ఎంత వస్తుంది చూడండి, 29 × 3 3 9 27 7 2 3 2 6 7 8. కాబట్టి ఎన్నిసార్లు పోతుంది, 29లో 3 సార్లు పోతుంది. కాబట్టి x = ఎంత అని చెప్పవచ్చు, 3 అని వచ్చింది. కానీ ఇక్కడ ఏమన్నాడు, వానిలో మొదటి మరియు 3 సంఖ్యల లబ్ధం ఎంత అంటున్నాడు. మొదటి సంఖ్య ఎంత వచ్చింది మనకు, 4x. 4x అంటే ఏం రాస్తావు, 4 × 3 4 3లో 12. నెక్స్ట్ మూడో సంఖ్య ఏంటిది, 16x. 16 × 3 16 3 ఎంత, 48. ఈ రెండింటి యొక్క లబ్ధం అంటున్నాడు. ఈ రెండింటి యొక్క లబ్ధం అంటే ఏం రాస్తాం మనము, 48 × 12 చేసినట్లయితే మనకు కావాల్సినటువంటి ఆప్షన్ ఎంతో చూస్తుంది. 48 × 12 8 2 16 1 4 2 8 1 9 1 8 8 1 4 4. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది, 6 8 8 16 1 17. కాబట్టి 576 వస్తుంది. ఎంత, 576. వీటి లబ్ధం ఎంత, 576. ఇచ్చిన దాంట్లో ఆప్షన్ ఎక్కడ ఉందో చూద్దాం. సెకండ్ ఆప్షన్ ఎంత ఇచ్చాడు, 576 ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్కి సరైనటువంటి సమాధానం ఏమని చెప్పవచ్చును, 576 అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాబ్లం నెంబర్
111 చూసినట్లయితే 100 మరియు 200 మధ్యలో 7చే భాగించబడే సంఖ్యల మొత్తము ఎంత అంటున్నాడు. ఫస్ట్ 100 తర్వాత భాగించబడేటువంటి సంఖ్య ఏంటో చూద్దాం. 100 మరియు 200 మధ్య 100 మరియు 200 మధ్య 7చే భాగించబడే సంఖ్యలు చూద్దాం. 7చే భాగించబడే సంఖ్యలు ఏమేమి ఉన్నాయంటే 105, 112, so on 196. 7 యొక్క భాజనీయత సూత్రం ఏంటి చూడండి. ఏదైనా ఒకట్ల స్థానంలోని అంకెను రెట్టింపు చేసి ఆ వచ్చిన సంఖ్యను దీని నుంచి తీసివేస్తే ఆ సంఖ్య 7 చేత భాగించబడితే టోటల్ సంఖ్య కూడా 7 చేత భాగించబడుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 196 అనేటువంటిది 7 చేత భాగించబడుతుందా లేదా చెక్ చేసుకుందాం. ఈ 6ని 2 రెట్లు చేయాలి. 6ని 2 రెట్లు చేయడం అంటే ఏమవుతుంది, 6 రెట్లు 12 అవుతుంది. 12 తీసేసి అనుకోండి, 19లో నుంచి 12 తీసివేస్తే 7 అనేటువంటిది ఏం చేస్తుంది, 7 చేత భాగించబడుతుంది. కాబట్టి ఇక్కడ 196 అనేటువంటిది కూడా దేని చేత భాగించబడుతుంది అని చెప్పవచ్చును, 7 చేత భాగించబడుతుంది అని చెప్పవచ్చు. కాబట్టి చివరి సంఖ్య ఏంటిది 196 అని చెప్తాం. అయితే ఈ శ్రేణి మొత్తం కూడా అంక శ్రేణిలో ఉంది అంటాం. దీన్ని ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఏపీలో కలదు అంటాం, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కలదు అని చెప్పడం జరుగుతుంది. ఇందులో మొదటి పదం ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అని చెప్పాను, 105 అని. తర్వాత 105 తర్వాత రెండో పదము అది ఎంత ఉంది, 112 ఉంది. కాబట్టి డి ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు, T2 మైనస్ T1 అని రాస్తాం. దాని వాల్యూ ఎంత, 7 అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం దీని నుంచి ఈ రెండింటి మధ్య 105 నుంచి 196 వరకు ఎన్ని సంఖ్యలు ఉన్నాయో కనుక్కోవాలి. 7 చేత భాగించబడేటువంటి టోటల్ సంఖ్యలు ఎన్నో మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం తెలుసు, TN ఈజ్ ఈక్వల్ ఫార్ములా తెలుసు. TN ఈజ్ ఈక్వల్ ఏంటి, TN ఈజ్ ఈక్వల్ A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, n-1 ఇంటూ డి. ఇక్కడ Tn అంటే ఎంత, చివరి పదం ఎంత ఉంది, 196 ఉంది. ఆ పదం ఎంతో మనకు తెలియదు. ఆ 196 ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు చూడండి, Tn అనేటువంటిది 196 అనుకుందాము. ఏ అంటే ఎంత ఇచ్చిండు, 105 వచ్చింది, ప్లస్ n-1 ఇంటూ డి అంటే 7. ఇంకా దీన్ని రాసినట్టయితే 196 మైనస్ 105 ప్లస్ 7 ఇంటూ n, 7n మైనస్ 7. చూడండి 105లో నుంచి 7 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, 98 ప్లస్ 7n, 98 ప్లస్ 7n. 98 196లో నుంచి 98 తీసివేస్తే చూడండి ఇక్కడ ఎంత అవుతుంది, 16 అవుతుంది. 16లో 8 తీసేస్తే 8 వస్తుంది. తర్వాత ఇక్కడ ఎంత ఉంది, 8 ఉంది. మళ్ళీ ఇక్కడ 18 అవుతుంది. 18లో 9 తీసేస్తే 98. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు, దీని నుంచి మనము 196 మైనస్ 98 ఈజ్ ఈక్వల్ 7n అని చెప్పవచ్చును. అంతేకాకుండా 7n ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 196లో నుంచి తీసివేస్తే 98 రావడం జరుగుతుంది. n ఈజ్ ఈక్వల్ 98/7. 7 1 జా 7, 4 ఏళ్ళు 7, 4లో 28. n ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 14 అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏమడిగాడు, మొత్తము ఈ రెండు సంఖ్యల మధ్య, ఏ రెండు సంఖ్యలు, 100 మరియు 200 మధ్య 7 చే భాగించబడే సంఖ్యల మొత్తము ఎంత అంటున్నాడు. మనకు సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఉంది, Sn ఈజ్ ఈక్వల్ n/2 a ప్లస్ ఎల్. మొదటి పదము చివరి పదం తెలిసినప్పుడు మనం ఆ పదాల మొత్తానికి సూత్రం కనుక్కోవడానికి ఇది ఉండడం అనేటువంటిది జరిగింది. n అంటే ఎంత వచ్చింది, మనకు 14 వచ్చింది. కాబట్టి 14/2, a అంటే ఎంత 105 ప్లస్ ఎల్ అంటే ఎంత, చివరి టర్మ్ ఎంత 196. ఇక్కడ చూడండి 7 1లో 7, 7 2లో 14, 7 ఇంటూ 196కి ఎంత కలపాలి, 196 ప్లస్ 105 కలిపినట్లయితే ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఇక్కడ 0 అవుతుంది. తర్వాత 301 వచ్చింది. 7 ఇంటూ 301
ఏమవుతుంది 7 3 21 0 7 1 7 21 0 7 అనేటువంటి ఆప్షన్ సరైనదిగా చెప్పడం జరుగుతుంది. ఇచ్చిన ఆప్షన్లో థర్డ్ వన్ అనేటువంటిది సరైనదిగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 112 ఏమి ఇచ్చాడో చూడండి. మొదటి 10 ప్రధాన సంఖ్యల మధ్యగతము ఎంత అంటున్నాడు. మధ్యగతం రాయాలంటే ఏం చెప్పాను, ఇచ్చిన సంఖ్యలను మనము ఆరోహణ లేదా ఆరోహణ క్రమంలో రాయాలి అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు ఏంటి అంటే ఉన్నాడంటే మొదటి 10 ప్రధాన సంఖ్యలు అంటున్నాడు. 10 ప్రధాన సంఖ్యలు, ప్రధాన సంఖ్య అంటే ఏం చెప్పాము, ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకం 1 మరియు అదే సంఖ్య కారణాంకాలు ఉన్నట్టయితే అటు సంఖ్యను ఏమంటాము, ప్రధాన సంఖ్య అని చెప్పడం జరుగుతుంది. మొదటి 10 ప్రధాన సంఖ్యలు ఏంటివో చూద్దాం. మొదటి 10 ప్రధాన సంఖ్యలు 2 2, 3, 5, 7, 11, 13, 13 తర్వాత 17, 19, 23, చూడండి ఎన్ని వచ్చాయి, 1 2 3 4 5 6 7 8 9, ఇంకొకటి 23 తర్వాత వచ్చేది ఏంటి 29. ఇవి మొదటి 10 ప్రధాన సంఖ్యలు అని చెప్పడం జరుగుతుంది. ఈ మొదటి 10 ప్రధాన సంఖ్యల యొక్క ఏం కనుక్కోమంటున్నాడు, మధ్యగతంగా కనుక్కోమన్నాడు. మధ్యగతానికి మనం చెప్పాను ఇవన్నీ కూడా ఆరోహణ క్రమంలోనే ఉన్నాయి, వరుస క్రమంలోనే ఉన్నాయి, తక్కువ నుంచి ఎక్కువకు. కాబట్టి ఇలా మనం డ్రా చేసుకున్నట్లయితే చూడండి ఏం మిగులుతుంది, 19 తర్వాత 7 17, మిగిలిన మధ్యలో ఉన్నటువంటి రాసులు ఏమున్నాయి 13, 11 ఉన్నాయి. కాబట్టి 13 11 ప్లస్ 13 బై 2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, 24/2 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, 12. ఇదే ఈ దత్తాంశానికి ఏమని చెప్పవచ్చును, మధ్యగతము అని చెప్పవచ్చును. మధ్యగతము ఇలా ఉన్నప్పుడు ఈ రెండు సంఖ్యల యొక్క సరాసరిని ఏమంటామో దాని యొక్క మధ్యగతం అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఒకే సంఖ్య వచ్చింది అనుకోండి మధ్యలో, అదే ఆ సంఖ్య యొక్క ఆ దత్తాంశం యొక్క మధ్యగతంగా మనము చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ సంఖ్యలు ఇది ఎలా ఉన్నాయి, సరి సంఖ్య రూపంలో ఉంది. ఇచ్చిన సంఖ్యలు మొత్తం కూడా సరి సంఖ్యలు. సరి సంఖ్యలు అంటే ఏంటి, మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 అనేటువంటి సరి సంఖ్య. 10 రాసులు ఉన్నాయి. రాసులు సరి సంఖ్య ఉన్నప్పుడు మిడిల్ ఉన్నటువంటి సంఖ్యలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సరాసరి ఏమవుతుంది, ఆ దత్తాంశం యొక్క మధ్యగతం కావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటి యొక్క మధ్యగతం ఏమవుతుంది, ఈ రెండింటి యొక్క సరాసరి ఏమవుతుంది 24/2 దట్ ఈజ్ ఈక్వల్ 12 2 24. కాబట్టి 12 అనేటువంటిది మధ్యగతంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ 113లో ఏమి ఇచ్చాడో చూద్దాం. సమీకరణం x² - 5x + 6 యొక్క మూలాల మొత్తము ఎంత అంటున్నాడు. ఇది ఒక వర్గ సమీకరణం ఇచ్చాడు. ఈ వర్గ సమీకరణం అనేటువంటిది సాధారణంగా ax² + bx + c = 0. ఇలా ఉన్నటువంటి వర్గ సమీకరణం యొక్క మూలాల మొత్తానికి సూత్రం ఏంటంటే మూలాల మొత్తం -b/a. ఒకవేళ మూలాల లబ్ధం అడిగాడు అనుకోండి ఏమవుతుంది, c/a అవుతుంది. మనం ఇక్కడ అడిగింది ఏంటి, ఓన్లీ మూలాల మొత్తం. కాబట్టి ఈ వర్గ సమీకరణాన్ని దీంతో పోల్చినట్లయితే a = ఎంత ఉంది ఇక్కడ, a = 1, తర్వాత b = -5. కాబట్టి ఈ సమీకరణం ఈ సూత్రంలో మనం a b వాల్యూను సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు కావాల్సినటువంటి మూలాల మొత్తం రావడం జరుగుతుంది. మైనస్ b అంటే ఎంత, -5/a అంటే ఎంత 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5/1 అంటే 5. ఇచ్చిన ఆప్షన్లో 5 ఎక్కడ ఉందో చూడండి, 4th ఆప్షన్. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ వన్ అని చెప్పడం జరుగుతుంది. 113 క్వశ్చన్కి సరైనటువంటి సమాధానం 4th ఆప్షన్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాం. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, √3n = 343. అయితే n వాల్యూ ఎంత అంటున్నాడు. ఒక ఘాతాంకం √3n = ఏమి ఇచ్చాడు 243. అయితే n వాల్యూ ఎంత అంటున్నాడు. ఈ 243ని మనం ఏం రాయొచ్చో చూడండి, 2
4 3 కారణాంకాలుగా రాసినట్లయితే 3 ఎంబులు 24, 3 ఒకట్లో 3, తర్వాత 3 రెంట్లు 6, 3 ఏళ్ళు 21, ఇంకా రాసినట్లయితే 3 తొమ్మిది 27, 3 ముల్లో 9. అంటే దీన్ని ఏమని రాయవచ్చును? 243 ఈజ్ ఈక్వల్ 3 పవర్ 1 2 3 4 5, 3 పవర్ 5 అని రాయవచ్చు. మరి ఇచ్చినటువంటి దాన్ని మనం దాంట్లో కన్వర్ట్ చేసినట్లయితే ఏం చేయొచ్చు చూడండి. రూట్ ఆఫ్ 3 పవర్ n ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 2 4 3 అని ఇచ్చాడు. నేను ఇంకేం రాయొచ్చు? 3 పవర్ n 1/2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 3 పవర్ 5 అనేటువంటిది రావడం జరిగింది. దీన్ని మనం ఏ పవర్ m హోల్ పవర్ n రూపంలో ఉంది. ఏ పవర్ m హోల్ పవర్ n దట్ ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తాం? ఏ పవర్ mn అనేటువంటి సూత్రాన్ని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి 3 పవర్ n ఇంటూ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ 3 పవర్ 5. ఇక్కడ చూడండి, ఈ రెండు కూడా బేసెస్ అనేటువంటి ఈక్వల్ ఉన్నాయి. భూములు అనేటువంటి సమానంగా ఉన్నాయి. భూములు సమానం ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఘాతాంకాలని సమానం చేయడం జరుగుతుంది. ఆ పవర్స్ని ఈక్వల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. 1 ఇంటూ n/2 ఈజ్ ఈక్వల్ టు 5. n ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయవచ్చు? 5 ఇంటూ 2. 5 2 జా ఎంత? 10. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో 10 అనేటువంటిది ఎక్కడ ఉందో అదే n ఈజ్ ఈక్వల్ 10గా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ క్వశ్చన్కి 1 1 4కి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 అనేటువంటిది సరైనదిగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి మన పేపర్ 2 2025లో నిర్వహించినటువంటి పేపర్ 2కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ సొల్యూషన్ని ఈరోజు మనం డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది. ఏ ఏరియాస్ వస్తున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మిగతా పేపర్లను కూడా మనం సులభంగా సాధించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఏ ఏరియాస్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ ఏరియాస్ని ఫోకస్ చేస్తూ చదువుకున్నట్లయితే అత్యధిక మార్కులు మన మ్యాథమెటిక్స్లో సంపాదించడానికి అవకాశం ఉంటుంది.